ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు వాస్తవంగా మన రాష్ట్రంలోనే వాస్తవంగా కొంత తక్కువ ఉంది కంపేరిటివ్ స్టేట్మెంట్ చేసినప్పుడు. సపోజ్ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే బీరు 190 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 180, తెలంగాణలో 150, మహారాష్ట్రలో 200, తమిళనాడు 150. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి రేట్లు ఉన్నాయి. దేంతో కంపేర్ చేసినా తెలంగాణ రేట్సే తక్కువ ఉన్నాయి. సో 35% రేట్లు పెంచితే ఏది పెంచని చేసినా మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం తక్కువనే ఉంటాడు చూస్తాం తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఎందుకు చూస్తాం? వాళ్ళు అడిగిన ప్రకారం 30% ఎందుకు పెంచుతాం? వీఆర్ వెరీ మచ్ కాన్షియస్. అంటే ఒత్తిడులకు అనేది లొంగం, గుర్తాలు పొందుతుంది. కాబట్టి మీరు సప్లై చేయకపోతే మీరు ఏం చేస్తున్న పద్ధతిలో అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సరే సాధక బాధకాలు ఉంటాయి. గత ప్రభుత్వాల ఇవన్నీ కూడా మేము చేసినవి కావు. ఇవన్నీ ట్యాక్స్లు రేట్లు కథాలక్ష్మి మొత్తం కూడా గత ప్రభుత్వం పెట్టినాయి. మేము ఒక్క నయా పైస కూడా ట్యాక్స్ రేట్లు పెంచలే. గత ప్రభుత్వానే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్. వీళ్ళు అడుగుతున్నటువంటి డ్యూస్ 702 కోట్లు అంటా ఉన్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించి 658 కోట్లే ఉన్నది. ఎంపీది మాట్లాడు. యూ ఆల్సో టెల్. అందరికీ నమస్కారం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఈ కంపెనీవి చూసుకుంటే 650 crores ఉంది. మేజర్గా దీంట్లో 70% అంతా కూడా డిసెంబర్ 2023 కంటే ముందు పేమెంట్స్. సో ఈ ప్రభుత్వం వచ్చాక 1131 crores యూబీ గ్రూప్కి, ఒక్క యూబీ గ్రూప్ తీసుకుంటే 1131 crores వరకు ఇవ్వడం జరిగింది. ప్లస్ 45 days సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ మీరు చూస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్గా 45 days అనే సైకిల్లో 45 రోజులు సప్లై చేసి 45 రోజులు 46 రోజులు ఆ పరిధిలో క్లియర్ చేసుకుంటూ 45 days సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. సో జ్యూస్ ఇప్పుడే సార్ చెప్పారు మీకు, దీంట్లో 70% 75% జ్యూస్ అన్నీ కూడా డిసెంబర్ 2023 కంటే ముందున్న జ్యూస్. సో ఈ సైకిల్ కూడా ముందు పెట్టడం జరిగింది. సో దట్ కంపెనీస్ డిఫికల్టీ ఫేస్ చేయకూడదు. 45 రోజులు సప్లై చేసి 45 రోజులకి వాళ్ళకి పేమెంట్ రావాలి అని చెప్పి యూబీ గ్రూపే కాదు అందరికీ ఎవరైతే లిక్కర్ సప్లయర్స్ ఉన్నారో 45 days పేమెంట్ సైకిల్లో ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు లెటర్లో ఒప్పుకున్నారు. సో మీరు 45 days సైకిల్లో కొంత పేమెంట్స్ మాకు రావడం నిజమే, కాకపోతే ఇన్ని పేమెంట్స్ బకాయిలు ఉన్నాయి మాకు, మరి ఆ పేమెంట్స్ కూడా క్లియర్ చేయాలి కదా అన్నారు. ఆ లెటర్లో రాసిన దాంట్లో కూడా మేము కొన్ని పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నాం తర్వాత అని కూడా రాయడం కూడా జరిగింది. సో ఇది ఉన్న వాస్తవాలు. సో కంపెనీని కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా.